ఖర్చు మొత్తం. ఇప్పుడు మీరు లెక్కేస్తే రాష్ట్ర బడ్జెట్ మించిపోయేటట్టు ఉంది భరత్ గారు. ఇంకా షెడ్యూల్ సరే ఎలక్షన్ కమిషన్ ఆ రోజు తిట్టాం షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ తక్కువ టైం పెట్టి మంచి పని చేసింది. లేకపోతే నెల రోజులు పెడితే భరత్ గారు నెల రోజులు పెడితే నెల రోజులు తాగించాల్సి వస్తుండే. భరత్ గారు రాజకీయ నాయకులు పోటీ చేస్తున్న అందరు ఈ పాట ఆపట్లేదు, తొందరగా ఎన్నికలు కావాలని కోరుకుంటారు. శరత్ గారు మనం తప్పు చేసాం, ఎలక్షన్ కమిషన్ తిట్టాం కానీ ఎలక్షన్ కమిషన్ మంచి పని చేసి పైసలు మిగిలిచ్చేది. లేకపోతే ఇవాళ నామినేషన్ విత్డ్రాయల్ 11వ తేదీ, ఎలక్షన్ వారం రోజులే టైం. ఇక ఏం తాగించే 9కే ప్రచారం అయిపోతుంది. ప్రచారం అయిపోయినా 10వ తారీఖు తాగిచ్చుడు తినిచ్చుడు ఉంటుంది కదా. ఇది డోర్ టు డోర్ క్యాంపెయిన్ దేవిప్రసాద్ గారు, ఇదేం ఎమ్మెల్యే కాదు, కౌన్సిలర్ గా మొత్తం డోర్ టు డోర్. ఇదేం పెద్ద ర్యాలీ. ప్రతి ఓటర్ను కలిసేటువంటి అవకాశం ఉంటది భరత్ గారు ఈ ఎన్నికల్లో. అదే ప్రతి ఓటు. ఇంతకు ముందు మా ఊర్లో ఎవరు బల్బు పెట్టిస్తాడు, మా వార్డులో మా ఊర్లో ఎవరు సాఫ్ చేయిస్తారు అనేది ఉండే, గుడి ఎవరు కట్టిస్తారు అని ఇవి ఉంటుండే. మాకు కిట్స్ ఇస్తారా, మాకు గ్రౌండ్ ఏర్పాటు చేపిస్తారా, ఇట్లా ఉండే. ఇప్పుడు కానంటే ఈ గ్రామ పంచాయతీలో ఈ మున్సిపాలిటీలో ఎలక్ట్ అయిన వాళ్ళు అర్జెంట్ గా చేయాల్సింది కోతుల సమస్యలు. ప్రతి మున్సిపాలిటీలో కోతుల సమస్యలు చెప్పిన కదా ఎగ్జాక్ట్. రెండవది కుక్కల సమస్యలు, వీధి కుక్కల సమస్యలు. ఇప్పుడు వీధి కుక్కల్ని ఏమన్నా అంటే ఏమంటారు, జంతు ప్రేమికులు వస్తారు. కానీ ర్యాబీస్ నిజంగా అది కరిస్తే మాత్రం ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో తెలియదు. జంతు ప్రేమికుల కోపం రావచ్చు కానీ ఎట్లా మరి దాని కంట్రోల్ అట్లీస్ట్ ఆ మున్సిపాలిటీ అయినా బడ్జెట్ పెట్టి ఆ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు భరత్ గారు చేయించాలి. అదొకటి. మూడవది చెట్లు పూర్తిగా తెలంగాణలో అదైపోయినాయి ఎన్విరాన్మెంట్. భరత్ గారు మనుషులు మృగాలుగా మారుతున్నప్పుడు అసహించుకుంటున్నాం, ఆ మృగాలు ఏమైనా చేయాలని అంటున్నాం కదా మానవులకే. జంతువుల వల్ల కూడా అట్లా అయినప్పుడు మంచి జంతువులను ఎందుకు చేస్తారు భరత్ గారు? కాబట్టి ఎక్కడ సెగ్రిగేషన్ అక్కడ ఉంటది. మనుషులలో మృగాలు అయితే వాళ్ళని మనం చేస్తలేమా? కాబట్టి ఈ విషయాలన్నీ ఏంటంటే ఈ ఆలోచించేటువంటి ఈ విషయాల మీద దృష్టి పెట్టి పరిపాలన జరిపేటువంటి తీరిక గాని, అటువైపు దృష్టి పెట్టే ఆలోచన గాని ఏ రాజకీయ పార్టీలకి ఇప్పట్లో అయితే లేదు. ఇప్పుడు ఎవరు మార్గంలో వాళ్ళు ఉరుకుతున్నారు, సమస్యలు పెరిగిపోతా ఉన్నాయి. ఆ సమస్యలు అడగడానికి, ఆ సమస్యల మీద కొట్లాడడానికి, సమస్యల మీద నిలదీయడానికి, సమస్యలు అడగడానికే సమయం దొరకలేదు. ఈ మౌలికమైన సమస్యల పరిష్కారం కోసం అంత టైం పెట్టేటువంటి వ్యవహారం ఇప్పట్లో అయితే రాజకీయ పార్టీలలో కనబడతలేదు భరత్ గారు. శరత్ గారు ఫైనల్ కామెంట్స్. ఒక్క విషయం సార్, యాక్చువల్లీ నేను సజీవ సాక్షిని చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పరిపాలనకి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పరిపాలనకు వచ్చినాడో జిల్లాల వారీగా మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల వ్యవస్థ తీసుకొచ్చినాడు సార్. ఏం చేసినాడు, ఆ జిల్లాకు సంబంధించిన నాయకులందరినీ పిలిచినాడు. మీలో ఎవరికైనా ఇయ్యాలంటే మీరు ఆ ప్రతిపక్ష నాయకుడిని కలుసుకొని రా, వాడిని కలుపుకొని వస్తే నీకు నేను ఇస్తా అన్నాడు. అట్లా పువ్వాడ నాగేశ్వరరావుకు వీళ్ళకు మీరు ఇవాళ మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తే 70% ఏవైతే చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఇవ్వబడ్డాయో అవన్నీ రాజకీయ నాయకులకి ఇవ్వబడ్డాయి సార్. ఆ తర్వాత వచ్చినటువంటి పరిపాలనలో రాజశేఖర్ రెడ్డి దాదాపుగా అదే ఫాలో అయినాడు. ఇక కేసీఆర్ అయితే ఇక మొత్తం కంప్లీట్ గా అంగడే పెట్టినాడు. విచ్చలవిడితనానికి రాజకీయాలలో విలువలు లేకుండా, అంటే ఒక ఉద్యమ పార్టీగా వచ్చి ఒక ఐడియాలజీని బొందబెట్టడం అనేది మాత్రం మనం కేసీఆర్ దగ్గరే నేర్చుకోవాలి సార్. ఇంతకంటే దారుణమైన వ్యవస్థ మాత్రం ఎక్కడా లేదు. ఇది మనం చెప్పక తప్పదు. ఇవాళ అఫ్ కోర్స్ కొన్ని విషయాలు మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. ఎంతో మంది ఉద్యమకారులు, ఎంతో మంది నీతి నిజాయితీ తెలంగాణ అది ఇది అని వచ్చిన వాళ్ళు అందరినీ తీసిపారేసేసి ఒక అంత లంపెన్ గా వాళ్ళని తీసుకొచ్చి నింపినాడు సార్. ఒక దరిద్ర వ్యవస్థ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, కరీంనగర్ లో మెడికల్ కాలేజీలు ఎవరికి ఉన్నాయి, మెదక్లో ఎవరికి ఉన్నాయి, హైదరాబాద్ లో మెడికల్ కాలేజీలు ఎవరికి ఉన్నాయి, వరంగల్లో ఎవరికి ఉన్నాయి, ఇంకా పట్నం మహేందర్ రెడ్డికి కూడా మెడికల్ కాలేజ్ ఇచ్చినారు సార్. ఇక మీకు ఏం చెప్తారు అంటే ఎట్లా తయారైంది విద్యా వ్యాపారం అనేది మొదలైంది. అట్లా అవే క్రమక్రమంగా రాజకీయాల్లోకి వచ్చి తర్వాత కోట్లాది రూపాయల సంపాదన సార్. మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల సీట్లు అని అంటే మామూలు కాదు.
హారిబుల్ అంటే హారిబుల్ అనమాట. వీటి నుంచే ఈ విషవృక్షం నుంచి వచ్చినటువంటి వ్యవహారాలే ఇవన్నీ జరిగినాయి. ఏది ఏమైనా ప్రజలు మారితే తప్ప రాజకీయాలు మారవండి. యా, సో ఫైనల్ గా మీ స్టేట్మెంట్ తోనే కంక్లూడ్ చేద్దాం. ఎస్ నర్రార్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ ఒకటి అందరి సమస్య నేను చెప్తున్నా, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి, హైదరాబాద్ లో కూడా అదే పరిస్థితి. ఏం లేదు, ఇప్పుడు రెసిడెన్షియల్ లేఅవుట్స్ కానీ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్స్ లలో ఈ ఇల్లీగల్ గా డైలీ రెంట్స్ నడపడం, ప్రభుత్వం అధికారులు లేదంటే పొలిటికల్ లీడర్ కూర్చున్నట్టు పోవడం, రెసిడెన్షియల్ వాళ్ళకి ఇబ్బంది కావడం. ఎందుకంటే ఉదాహరణకు అపార్ట్మెంట్స్ ఉంటే అపార్ట్మెంట్ లో 40-50 ప్లాట్లు ఉన్నాయంటే అందులో సగం మంది ఉండరు. వాటిలలో డైలీ రెంట్స్ తీయడం, ఆ డైలీ రెంట్స్ ఇచ్చిన తర్వాత అందులో వాడు వచ్చేందుకు ఎంజాయ్ చేస్తానికి ఒక రోజు వరకు డబ్బులు కట్టి తర్వాత వాడు డ్రగ్స్, వ్యభిచారము, రకరకాల సౌండ్, ఇవి చాలా మంది పబ్లిక్ ఎదుర్కొంటున్నారు. ఎవరికి దీన్ని ప్రభుత్వం కనుక దీని మీద ఫోకస్ పెట్టకపోతే లేఅవుట్లు చేస్తారు, అందులో కొన్ని ఇల్లు కట్టుకుంటారు, అందులో వచ్చి డైలీ రెంట్ కట్టుతారు, ఇతర ముగ్గురు ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది. ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల పబ్లిక్ సఫర్ అవుతున్నారు, ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నారు. దీని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోకపోతే మాత్రం రాబోయే రోజులలో ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి కార్పొరేషన్. థ్యాంక్ యూ దేవిప్రసాద్ గారు, నర్రార్ వేణుగోపాల్ రెడ్డి గారు, శరత్ గారు. సో మొత్తానికి మున్సిపల్ ఎన్నికలు ఇంకా వారం రోజుల సమయం ఉంది. బట్ మున్సిపల్ ఎన్నికల జరుగుతున్న తీరైతే ఏమాత్రం బాలేదు. ఎక్కడ చూసినా మందు, మటను, బిర్యానీ, ఇదే పరిస్థితి. ప్రజలు రాజకీయ నాయకులు జడగొడుతున్నారా, రాజకీయ నాయకులు ప్రజల్ని జడగొడుతున్నారా అయితే అర్థం కావట్లేదు. మున్సిపల్ ఎన్నికల ఖర్చు 3,000 కోట్లు టచ్ అయినా ఆశ్చర్యం లేదు మొత్తం అన్ని కలిసి. మరి 5 సంవత్సరాల్లో కౌన్సిలర్లు ఆ 3,000 కోట్లు రికవర్ చేసేందుకు కౌన్సిలర్ల, కార్పొరేటర్ల వాళ్ళు ఏదో కరప్షన్ చేయక తప్పని పరిస్థితి. అవినీతి అని అడిగే హక్కు ప్రజలకు ఉంటుందా అన్నది ఆలోచించాలి. రెండవది, సరే ఈసారి అయితే జరుగుతుంది కానీ వచ్చేసారైనా డైరెక్ట్గా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రజల నుంచి జరగాలి. గ్రామ పంచాయతీ సర్పంచ్ను డైరెక్ట్గా ఎట్లా ఎన్నుకుంటున్నారో వార్డు మెంబర్ ఒక ఓటు, సర్పంచ్కి ఒక ఓటు, మున్సిపల్ కౌన్సిలర్కి ఒక ఓటు, మున్సిపల్ చైర్మన్కి ఒక ఓటు, మున్సిపల్ కార్పొరేటర్కి ఒక ఓటు, మేయర్కి ఒక ఓటు, ఈ